कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणो हरिं। విరుదండలపైనేగే దేవుడిదే తొలినాడు, విరులా రెండవ నాడు శేషుని మీద మురిపేన మూడవ నాడు ముత్యాల పందిరి కింద బొరినాలుగో నాడు పూలతో ఇలలోన తిరువీధుల నెరసి దేవదేవుడు గరిమల మించిన శృంగారములతోడను తిరువీధుల నెరసి దేవదేవుడు దేవదేవుడు. ఈశావాస్యోపనిషత్తు అనేజత్ ఏకం మనసో జవీయః నైనద్దేవా ఆప్నువన్మూర్వమర్షతు తద్ధావతో జ్ఞానత్యేతి తిష్టతు తస్మిన్నపో మాతరిష్వా దధాతి. 4వ మంత్రం. అనేజత్తు ఏకం మనసః జవీయః న ఏనత్తు దేవాః ఆప్నువన్ పూర్వం అర్షతు తత్ ధావతః అన్యాన్ అత్యేతి తిష్టతు తస్మిన్ ఆపః మాతరిష్వా దధాతి. అనేజత్తు అన్ ఏజత్తు అనగా ఏడ్జురు కంపనే అనగా చలనం. ఏజ్ అంటే చలనం. అన్ ఏజత్ దాంట్లో ఏ కదిలిక లేకుండా ఉన్నటువంటి దీని బ్రహ్మము యొక్క విషయాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నటువంటి విధానం. తత్తది అనేజత్ దాంట్లో ఏ కదిలిక లేదు. ఏకం ఏకం అంటే ఒక్కటే. బ్రహ్మమును ఏకం అనే పదంతో వాడతారు. అది ఎట్లా ఉన్నది అంటే మనసః జవీయః, మనసః మనస్సు కంటే జవీయః వేగముగా పోయేదిగా ఉందట. మనసే వేగము అంటూ ఉంటాం మనం. మనస్సు కంటే కూడా జవీయః ఇంకా వేగముగా పోయేదిగా ఉన్నదని. నా ఏనత్తు దేవాః దేవాః దేవతలు నా ఆప్నువన్ పొందలేకపోయిరి. ఇక్కడ దేవాః అంటే దేవతలనే మాటకి భాష్యకారులు ఇంద్రియములు అని చెప్పారు. కాబట్టి ఇంద్రియములు ఏనత్తు దేవాః ఈ ఇంద్రియములు నా ఆప్నువన్ పూర్వం అర్షతు నా ఆప్నువన్ పొందలేకపోయాను. పూర్వం అర్షత్ వాటికంటే ముందుగానే ఉండటం కారణంగా. తద్ధావతః తత్తనగా బ్రహ్మము ధావతః పరిగెడుతూ ఉందట. ధావతః ఆ బ్రహ్మం పరిగెడుతూ ఉందన్నాడు ఇక్కడ. అన్యాన్ అత్యేతి తిష్టతు అన్యాన్ బ్రహ్మము కంటే వేరేటువంటి యొక్క వాటిని అత్యేతి అధికరించి తిష్టతో ఉన్నది అన్నారు. తస్మిన్ దాని యందు ఆపహ ఆపహ అంటే జలము, మాతరిష్వ అంటే వాయువు అన్నమాట. ఆపహ జలము, మాతరిష్వ వాయువు రెండు కూడా దధాతి ధరింపబడి ఉన్నాయి. ఇది 4వ మంత్రములో చెప్తున్నటువంటి అంశములు. ఒకదానికొకటి విరుద్ధముగా ఉన్నటువంటి పదజాలాన్ని ఇక్కడ వాడటం జరుగుతూ ఉన్నది.
ముందుగా చెప్పినటువంటి అంశం ఏంటంటే అనేజత్ అన్ ఏజత్ అన్న కదలికలు లేకుండా ఉండుట. అది సర్వవ్యాపకం కావటం కారణంగా దాంట్లో ఏ కదలికలు ఉండే అవకాశం లేదు. కాబట్టి బ్రహ్మం అఖండం అంటానికి సర్వవ్యాపకత్వం అనేటువంటి మాటకి ఇక్కడ చెప్తున్న మాట అన్ ఏజత్తు, దాంట్లో ఏ కదలికలు లేవు అనేటువంటిది. బ్రహ్మం స్వరూపత నిశ్చలమై ఉన్నటువంటిది అన్నమాట. ఎప్పటికీ కూడా అది స్థిరముగా స్థాణువుగా ఉన్నటువంటి స్వరూపము. అన్ ఏజత్తు ఏ కదలిక లేకుండా స్థిరముగా ఉన్నది. కాబట్టి ఈ కదులుతున్నటువంటి జగత్తుకి అది ఆధారముగా ఉన్నటువంటిది. కదులుతున్న దానికి కదలకుండా ఉండేది ఒకటి ఉండాలి. రైళ్లు అటు ఇటు వేగముగా పోతూ ఉంటాయి. పోతూ ఉండే రైళ్లకు మరి కదలకుండా ఉండే పట్టాలు ఉండాలి. అట్లనే వాహనాలు, అనేక వాహనాలు రోడ్ల మీద పరుగులు తీస్తూ ఉంటాయి. ఆ విధముగా పరుగులు తీసేటువంటి యొక్క వాహనాలకు కదలిక లేకుండా ఒక రోడ్డు ఉంటేనే అవి కదిలే వస్తువులకు కదలికలు ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగా ఈ యొక్క మరి విశ్వమంతా కూడా కదలికలు కలిగి ఉన్న విధానము. కాబట్టి ఏర్జురు కంపనే, ఏర్జురు అంటే చలించటం. ఈ చలనము అనేది జగత్తులో చెప్పే అవకాశం ఉంది తప్ప బ్రహ్మమునందు ఈ కదలికలు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే వ్యాపక వస్తువు కాబట్టి. ఈ కదలికలు లేనటువంటి విధానము మనకి ఆకాశంలో కూడా చెప్పే విధానం ఉంటుంది. బ్రహ్మము యొక్క విషయాన్ని చెప్పేటప్పుడు చాలామంది ఆకాశాన్ని ఉదాహరణగా చెబుతారు. యదాకాశ సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే. సౌక్ష్మ్యాత్ సూక్ష్మంగా ఉండటం వల్ల ఆకాశం న ఉపలిప్యతే అని ఆకాశాన్ని బ్రహ్మమునకు ఉదాహరణగా చెబుతారు. బ్రహ్మం ఎట్లా ఉన్నది అనే దానికి ఆకాశాన్నే పోలికగా చెప్పాలి. ఆకాశములాగా అన్నారు. గగన సదృశం వైన ఆత్మగనగా నెవరితరమో గగన సదృశం అని బ్రహ్మం గారు గగనం ఆకాశం ఉదాహరణగా చెబుతారు. కాబట్టి ఆ ప్రకారముగా బ్రహ్మము అని ఉదాహరణగా చెప్పాల్సి వస్తే దృష్టాంతం అని చూపించి ద్రాష్టాంతగాని చెప్పటం శాస్త్ర పరిపాటి. మన భగవద్గీతలో కూడా చాలా సందర్భాలలో దృష్టాంతాలు చెబుతూ ఉంటారు. దృష్టాంతం అంటే మనకు అనుభవములో ఉన్నటువంటి అంశము దృష్టాంతమైతే, మనకు అనుభవంలో లేకుండా ఉన్న దానిని ద్రాష్టాంతికం అంటారు. ఆ ద్రాష్టాంతికాన్ని మనకు అవగాహన చేయటానికి మన అనుభవంలో ఉన్నటువంటి దాన్ని చూపించి ఇట్లాగా ఉంటుందయా అది అనేటువంటి విషయం. ఎందుకంటే ద్రాష్టాంతికములో పారమార్థికములో మహాత్ములకు అనుభవం అయి ఉన్నటువంటి విషయం. పామరులుగా ఉన్నటువంటి వాళ్లకు మరి ఆ యొక్క పారమార్థిక అంశం అనుభవంలో లేదు. కాబట్టి మరి దాని విషయం వీళ్ళు చెప్పాల్సి వచ్చినప్పుడు పామరులుగా ఉన్నటువంటి సామాన్యులుగా ఉన్నటువంటి వారికి ఏ విషయాలైతే అవగతమై ఉన్నాయో, అవగాహన కలిగి ఉన్నాయో, తెలిసి ఉన్నాయో అలాంటి యొక్క వాట్లను చూపించి మరి మహాత్ములకు అనుభవంలో ఉన్నటువంటి ద్రాష్టాంతిక అంశాలని చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఆ ప్రకారముగా శాస్త్రకారులు ఈ పద్ధతిని అవలంబించి ఉన్నారు. అటు భాగవతంలో చూసిరా, భగవద్గీత, ఉపనిషత్తులు, అటనే యోగ వాసిష్టము, ఇవన్నీ కూడా చూసినట్లయితే దృష్టాంతం లేకుండా చెప్పే అవకాశం లేదు. కనుక దృష్టాంతాన్ని చూపించే ద్రాష్టాంతికం చెబుతారు. అట్లాగా మరి చూస్తే మరి ఆ బ్రహ్మం అనేటువంటిది అనేజత్తు, ఏజత్తు ఏ కదలిక లేకుండా ఉన్నటువంటి విధానము అన్నారు.
Recording in progress. అనేజదేకం మనసో జీవీయః. ఇక్కడ అనేజత్తు అనేది ఒక పదం వాడుతూ తర్వాత ఏకం అన్నారు. అనేజత్తు ఏకం అంటారు. ఏకము అని చెప్పనంటే మరి దాంట్లో ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఏకం అద్వితీయం, అద్వితీయత అనేది బ్రహ్మమునందు ఉంటుంది. శాస్త్రం కూడా ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించిత్తు అంటారు. ఏకం అన్నప్పుడు సజాతీయ సంబంధము, విజాతీయ సంబంధము, స్వగత భేద సంబంధం ఈ మూడు లేకుండా ఉన్నటువంటి స్వరూపాన్ని ఏకము అంటారు. మన ఉత్తర గీతలో కూడా యదేకం నిష్కలం బ్రహ్మ యోమాతీతం నిరంజనం అని ఉత్తర గీత ఏకం అనే పదముతోనే ప్రారంభం చేయబడుతుంది. అట్లా ఇక్కడ మరి చూస్తే మంత్రంలో కూడా ఏకం అన్నారు. బ్రహ్మమునకు ఏకం అనే పదం వాడతారు. ఏకం అనే పదం వాడాలని చెప్పన్నట్లయితే సజాతీయ సంబంధము కానీ, విజాతీయ సంబంధము కానీ, స్వగత భేద సంబంధము ఈ మూడు సంబంధములు లేకుండా ఉన్నప్పుడే దానికి ఏకం అనే పదం వర్తింపబడుతుంది. సజాతీయ సంబంధం ఉన్న ఏకం అంటానికి వీల్లేదు, విజాతీయ సంబంధం ఉన్న ఏకం అంటానికి వీల్లేదు, స్వగత భేద సంబంధం ఉన్న ఏకం అని అంటానికి వీల్లేదు. అది సజాతీయత అంటే ఒకే జాతికి చెంది ఉన్నటువంటివి రెండు చెప్పటాన్ని సజాతీయత అని అంటారు. ఇతడు బ్రాహ్మణుడే, ఇతడు బ్రాహ్మణుడే అనేది సజాతీయత. ఇతడు క్షత్రియుడు, ఇతడు క్షత్రియుడే అన్నది సజాతీయత. రెండు వాట్లను చెప్పటాన్ని సజాతీయత అంటారు. అనగా ఒకే లక్షణములు కలిగి రెండు ఉన్నట్లయితే దానిని సజాతీయత అంటారు. ఒకే లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు మానవుని యందు ఒకే లక్షణాలు, ఈ మానవుని యందు ఆ మానవుని యందు రెండు కాళ్ళు, రెండు చేతులు, తల మొదలగు అవయవాలు ఏవైతే ఉన్నాయో ఇతని యందు ఉన్నాయి, అతని యందు ఉన్నాయి. ఇట్లా రెండు ఉండటాన్ని సజాతీయత. ఇది పశువే అది పశువే అన్నారు. ఎందుకు అన్నామంటే దాంట్లో సజాతీయత ఉన్నది. దీంట్లో లక్షణాలే దాంట్లో కూడా ఉన్నాయి. లక్షణ భేదం ఉందనుకోండి, ఇది పశువు అది పశువు కాదు అంట. అది పశువు కాకపోతే ఏమై ఉంటుంది అంటే అది ఏదన్నా గొర్రె కావచ్చు, మేక కావచ్చు, ఇంకా గాడిద కావచ్చు, ఇతర వేరే జంతువు అవుతుందన్నమాట. ఎందుకంటే గోవులో ఉన్న లక్షణాలు ఏనుగులో లేవు. ఏనుగు యొక్క లక్షణాలు వేరు, గోవు యొక్క లక్షణాలు వేరు. కాబట్టి దీనిని సజాతీయత అనకూడదు, అది విజాతీయత కింద వస్తుంది. లక్షణ భేదం ఉంటే విజాతీయత అంటారు, లక్షణ సామ్యత ఉంటే సజాతీయత. ఒకే జాతికి చెందినటువంటివి రెండు అర్థం. ఇతడు బ్రాహ్మణుడే, అతడు బ్రాహ్మణుడే, ఇతడు క్షత్రియుడే, అతడు క్షత్రియుడే, ఇది పశువే అది పశువే, ఇది శునకమే అది శునకమే, ఇది ఏనుగా అది ఏనుగా. ఇట్లా రెండు ఒకే లక్షణాలు కలిగి ఉన్నటువంటి రెండు ఉంటే దాన్ని సజాతీయత అంటారు. ఈ ప్రకారముగా బ్రహ్మమునందు ఒక సజాతీయత అనేది ఉన్నట్లయితే ఏకం అంటానికి వీల్లేదు. దానికి ద్వి, త్రి, చతుర్థి ఇట్లాగా అనేకంగా ఏర్పడుతుంది. కాబట్టి బ్రహ్మం అనబడేటువంటిది దాంట్లో సజాతీయత అనేటువంటిది లేదు. అనగా బ్రహ్మము అని చెప్పి అన్నప్పుడు
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేది విజానాత్. సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము అనబడేటువంటి ఈ 4 లక్షణాలు వేరే దాంట్లో ఎక్కడైనా ఉన్నాయా అన్నటువంటి విషయం. అలాంటి లక్షణాలు వేరే దాంట్లో ఉన్నట్లయితే అప్పుడేమవుతుంది? అది బ్రహ్మమే, ఇది బ్రహ్మమే, 2 బ్రహ్మములే అనే మాట వస్తుంది. 2 అన్నావు అంటే మరి ఏకం చెప్పే అవకాశం ఉంటుందా? ఏకం చెప్పే అవకాశం లేదు. కాబట్టి ప్రకారముగా ఇలాంటి లక్షణాలు కలిగినటువంటివి విశ్వములో 2 లేవు, ఒకటే ఉన్నది అని అర్థం. అందరూ భగవంతుడు భగవంతుడు చెప్పి అంటూ ఉంటారు. కనుక భగవంతుడు అనే విషయం వచ్చినప్పుడు 2 దేవుళ్ళు, 3 దేవుళ్ళు చెప్పే అవకాశం లేదు. మా దేవుడు వేరు, మా దేవుడు వేరు, మా దేవుడు వేరు అనే మాటలు వాడుతూ ఉంటారు. మా దేవుడు అనేటువంటి యొక్క విషయంలో సరైనటువంటి యొక్క అవగాహన కలిగి ఉన్నట్లయితే వాళ్ళు ఆ విధంగా మాట్లాడే అవకాశం లేదు. అసలు దేవుడు అనేటువంటి మాటకి చూసినట్లయితే సర్వవ్యాపకమై ఉండాలి, అది స్వప్రకాశమై ఉండాలి, అది చైతన్యమై ఉండాలి, అది ఆనందమై ఉండాలి. ఈ 4 కూడా ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని దేవుడు అంటారు. కాబట్టి ప్రకారముగా చాలామంది భగవంతుడు అనేటువంటి యొక్క పదాన్ని వాడుతున్నారే కానీ మరి ఆ యొక్క భగవంతుని యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పి అడిగినట్లయితే అక్కడ చెప్పే అవకాశం లేకుండా పోతూ ఉన్నది. చూసినట్లయితే చాలామంది ఒక ఆకారాన్ని చూపించి భగవంతుడిగా చెప్పే వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. ఆకారము అని చెప్పారంటే ఏ ఆకారము? మానవుని యొక్క ఏ ఆకారం అయితే ఉన్నదో అలాంటి ఆకారాన్ని చూపించే దేవుడు అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి మానవుడు తన యొక్క రూపాన్ని చూసుకున్నాడు. తన యొక్క ఆ రూపానికి ఒక తల, 2 కాళ్ళు, 2 చేతులు ఉన్నటువంటి యొక్క ఆకారాన్నే భగవంతుని యందు కూడా అట్లా ఆరోపితం చేసుకోవటం జరిగింది. కనుక తన యొక్క స్వరూపాన్ని దేవతల యందు ఆరోపితం చేసేటువంటి విధానము. అందుచేత మరి ఇక్కడ తానంటే దేహం, దేహ సంబంధ ఆకారం అనే ఒక భావన మనసులో ఉన్నది కాబట్టి భగవంతుణ్ణి కూడా అదే రూపకముగా పోలిక చేసుకోవటం జరుగుతూ ఉన్నది. తనకు ఒక గృహము, ఆయనకు ఒక ఆలయము, తనకొక భార్య, ఆయనకు ఒక 2 భార్యలు, తనకు కూడా శీతోష్ణాలు, ఆయనకి శీతోష్ణాలు, తనకు ఆకలి దప్పులు, ఆయనకు కూడా ఆకలి దప్పులు. ఇట్లాగా మానవుడు ఆ దేహమునందు తన యొక్క అస్తిత్వమును, ఉనికిని ఆపాదించుకోవడం కారణముగా అదే విధానాన్ని భగవంతుని యందు కూడా ఆరోపితం చేసి నాకెట్లయితే దేహం ఉన్నదో ఆయనకి దేహం ఉన్నది, నాకెట్లా ఆకలి దప్పులు ఉన్నాయో ఆయనకి ఆకలి దప్పులు ఉన్నాయి, నాకెట్లా వస్త్రాలు అవసరమో ఆయనకి వస్త్రాలు అవసరము, నాకేదమగా ఎట్లాగా మరి కుటుంబం కలిగి ఉన్నదో ఆయనకి సంసారము అనేటువంటి విధానంగా చాలా వరకు మానవుడు భగవంతుని యందు ఇలాంటి పోలికలు చేసుకుని పోతున్న విధానము. కనుక భగవద్ విషయము పూర్ణముగా తెలియకపోవడం కారణం ఏంటంటే ఉపనిషత్తులను, భగవద్గీతను అధ్యయనం చేయకపోవటం కారణంగా. అది పరమాత్మ గీతలో చెప్పిన మాట ఏమిటి? అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావమజానంతః. ఇది చెప్పే మాట భగవద్గీతలో. అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం, అవ్యక్తం ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి స్వరూపమై ఉండగా నేను వ్యక్తిం ఆపన్నం, ఆపదలు పొందేవాడుగా ఒక వ్యక్తిగా భావిస్తూ ఉన్నారు అన్నాడు. పరంభావం అజానంతః, పరంభావం నా యొక్క పరమభావం. పరంభావం అంటే ఆ బ్రాహ్మీ అనుభవం, స్వరూప అనుభవం,
అది లేకపోవటం కారణంగా నా యందు వాళ్ళు ఒక సామాన్యాంశాన్ని పోలిక చేసి భావిస్తున్నారు అంటూ అబుద్ధయ అని కూడా అన్నాడు. అబుద్ధయ అంటే సరైనటువంటి వివేకం లేకపోవడం కారణంగా. ఆ వివేకం రావాలంటే ఉపనిషత్తులు వీటిని అధ్యయనం చేయగలిగితేనే ఆ వివేకం వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వివేకం లేని కారణంగా తాను దేహం అని చెప్పి అనుకున్నాడు. భగవంతుడు కూడా దేహముగానే పోలిక చేసుకుంటూ ఉన్నాడు. తనకి ఆకలి దప్పులు, ఆయనకి ఆకలి దప్పులు, తనకు ఒక గృహము, ఆయనకి ఒక గృహము, తనకు ఒక భార్య, ఆయనకి 2 భార్యలు. ఈ విధముగా అంతా కూడా ఒక సామాన్య విధానములో పోలిక అనేటువంటిది ఏర్పడుతున్నటువంటి అంశము. దాన్ని బట్టే అందరూ కూడా దేవుడు అనేటువంటి విధానముగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు అనేటువంటి విషయం పూర్ణముగా అర్థం కావాలంటే తాను పూర్ణముగా అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు. తాననేదేదో పూర్ణముగా అర్థం కావాలి. తానంటే తనువుగా భావించుకుంటూ ఉన్నాడు, దేహముగా భావించుకుంటూ ఉన్నాడు. కనుక నేనని చెప్పి అన్నప్పుడు ఆ దేహము కంటే విలక్షణముగా ఉన్నటువంటి ఒక తత్వం లోపల ఉన్నది. అది మనస్సుకు సాక్షిగా ఉన్నది, మరి బుద్ధికి సాక్షిగా ఉన్నది, ఇంద్రియాలకు సాక్షిగా ఉన్నది, విషయాలకు సాక్షిగా ఉన్నది, దేహానికి సాక్షిగా ఉన్నది. ఈ విధముగా ఉన్నటువంటి స్వరూపం తాను దేహము యొక్క లోపల ఉన్నాడు. కనుక దేహానికి బయట లేడు, దేహానికి లోపల ఉన్నాడు. లోపల ఉన్నాడు కాబట్టి లోన ఉన్నవి కూడా గమనిస్తూ ఉన్నాడు. ఇంద్రియాల కొండగా బయటకు వచ్చి బయట ఉన్నటువంటి వాటిలను కూడా దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి తాను బయట ఉన్నాడా లోపల ఉన్నాడా అన్న అంశం బాగా అర్థం కావాలి. నేను బయట ఉన్నాను అని చెప్పని లోకంలో అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, భావించుకుంటూ ఉన్నారు. నేను బయట ఉన్నాను అంటే ఈ శరీరము అనేటువంటిది శరీర ఆకృతిని చూసుకొని, శరీరము యొక్క రూపాన్ని చూసుకొని నేనని చెప్పారంటే ఇదే అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అనగా ఈ పార్థివ దేహం, పంచభూతాత్మిక దేహం, మృణమయమై ఉన్నటువంటి దేహం, చిన్మయమై ఉన్నటువంటి తాను మృణమయమై ఉన్నటువంటి వస్తువుని తానుగా భావించుకుంటాం. కారణం ఏంటంటే నేను బయట ఉన్నవాడిని అనుకోవటం కారణంగా ఆ భావం రావడానికి కారణం ఏంటంటే ఈ శరీరాన్ని చూసుకోవటం కారణంగా. నల్లగానో తెల్లగానో, స్త్రీగానో పురుషుడుగానో, బాల్యుడుగాను యవనస్తుడుగాను, ఇట్లాగా ఈ యొక్క శరీర ఆకృతి బయట కనబడేటువంటి యొక్క ఆకృతిని దర్శించుకొని తన ఉనికి ఇదే అని చెప్పని అనుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి విధానముగానే భగవంతుని యందు కూడా అట్టి ఆకారాన్నే ఆపాదించాడు. బయట చూసుకున్నటువంటి కరచరణాదులు ఏవైతే కలిగి ఉన్న దేహం ఉన్నదో ఆ దేహం తాను అని చెప్పి అనుకున్నటువంటి వాడై అట్టి ఆకారాన్నే భగవంతుని యందు కూడా ఆపాదించి భావించుకుంటూ ఉన్నాడు. కానీ వాస్తవికంగా చూసినట్లయితే బయట ఉన్నటువంటి ఆకారానికంటే విలక్షణముగా ఉన్నాననేటువంటి విషయం విచారణ వల్ల తెలియబడుతుంది. విచారణ చేసినట్లయితే శరీరము, దానికి లోపల ఉన్నటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, దానికి లోపల ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారము, దానికి లోపల ఉన్నటువంటి తెలివి, ఆ తెలివి కంటే కూడా లోన ఉన్నటువంటిది ఏమిటి? పృచ్ఛగాత్మ. ఈ మాటలు భగవద్గీతలో వస్తాయి. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహా. ఇంద్రియాని పరాణ్యాహు, ఏమి దేహము కంటే ఇంద్రియములు లోపల ఉన్నాయి. పర అంటే లోపల, పర అంటే వేరు అని చెప్పి అర్థం వస్తుంది. పర అంటే శ్రేష్టం అని చెప్పి అర్థం కూడా వస్తుంది. పర అంటే ఈ దేహము కంటే దేహ విలక్షణముగా ఇంకా లోపల ఉన్నవి ఇంద్రియాలు.
ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః. ఆ లోన ఉన్న ఇంద్రియాల కంటే ఇంకా లోన ఉన్న మనస్సు అని చెప్పి అన్నారు. ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి. పరా అంటే వేరు, ఆ మనస్సు కంటే లోపల ఉన్నటువంటిది బుద్ధి అన్నారు. యో బుద్ధేహే పరతస్తు సహా. యో బుద్ధేహే ఆ బుద్ధి కంటే కూడా పరత ఇంకా లోపల ఉన్న స్వరూపమే సహా అతడు. అతడు అంటే చేతనాత్మకమై ఉన్నటువంటి యొక్క ఆత్మ అని. కాబట్టి ప్రకారముగా మనం ఎక్కడో ఉన్నటువంటి యొక్క ఆ స్వరూపమును దర్శించలేక కేవలం బయట కనబడేటువంటి శరీర ఆకృతిని చూసుకుని మన యొక్క ఉనికిని దాని యందు ఆపాదించుకున్నాము, ఆరోపితం చేసుకున్నాము. కనుక ఈ విధముగా మనం పూర్ణముగా మరి దేహం యొక్క స్థాయికి వచ్చేసాం, ఈ దేహం యొక్క ఉనికిలోకి వచ్చేసాం. ఈ శరీరం అనబడేటువంటిది నేననేటువంటి భావనగా వచ్చేసి ఇట్లాగా శరీర ఆకృతి నేను అన్నాడు. ఆ ఆకృతి గల దేహమే భగవంతుడు అని చెప్పని అలాంటి ఆకృతి గల ఆకారాన్ని పరమాత్మ యందు కూడా ఆరోపితం చేసే పరమాత్మను ఆరోపకముగా కొలుసుకోవటం లోకములో జరుగుతున్నటువంటి విధానము. కాబట్టి విచారించినట్లయితే ఎట్లయితే నీవు ఈ యొక్క నామరూపాత్మికమై ఉన్నటువంటి ఆకృతికి వేరుగా ఉన్నటువంటి విషయం విచారణ ద్వారా తెలుసుకున్నట్లయితే ఆ యొక్క నేననేటువంటిది కేవలం చేతనాత్మిక స్వరూపం అని చెప్పన్నప్పుడు ఆ చేతనాత్మికమై ఉన్నటువంటి ఆ స్వరూపమే సర్వవ్యాపకత్వముగా చెప్పినప్పుడు దాన్ని బ్రహ్మము అన్నారు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే ప్రతి శరీరమునందు వ్యాపకమై ఉన్నది. యదాకాశ ఆకాశము ఏ ప్రకారముగా అంతటా వ్యాపకమై అన్నింటి యందు ఉన్నదో. దేవి ఇప్పుడు ఆకాశం ఘటాకాశము అన్నాం, గృహాకాశము అన్నాం, మేఘాకాశము అన్నాం. ఇన్ని రకాలుగా చెప్తున్నాం ఆకాశాన్ని గురించి. ఘట ఉపాధిని బట్టి ఘటాకాశమని, మేఘ ఉపాధిని బట్టి మేఘాకాశమని, గృహ ఉపాధిని బట్టి గృహాకాశమని. ఎన్నున్నాయి ఆకాశాలు? ఆకాశం ఒక్కటే. ఉపాధి భేదాలను బట్టి ఘట ఉపాధిని బట్టి ఘటాకాశం, మఠ ఉపాధిని బట్టి మఠాకాశం, గృహ ఉపాధిని బట్టి గృహాకాశం ఇట్లా వాడుతున్నామే తప్ప ఆకాశం అనేది మాత్రం ఒక్కటే. గృహం లేకపోతే ఉంటుంది మహాకాశమే, ఘటం విచ్ఛిన్నమైతే ఉంటుంది ఘటాకాశం అనే పేరు లేదు, మహాకాశం. ఈ ప్రకారముగా మరి ఆకాశం ఎట్లయితే అంతటా వ్యాపకమై ఉన్నదో అట్లా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం అందరి యందు ఉన్నది. ఆకాశం ఏ ప్రకారముగా అన్ని పదార్థములలో ఉన్నదో ఆ ప్రకారముగా బ్రహ్మం అనేది కూడా అన్ని ఉపాధులలో కూడా ఉన్నది. కనుక మన ఉపాధులలో మన దేహం అనే ఉపాధి లోపల ఉన్నటువంటి చేతనం, ఈ ఉపాధి లోపల ఉన్నటువంటి ఆ చేతనము మరి ఈ మనస్సును తెలుసుకుంటూ ఉన్నది, బుద్ధిని తెలుసుకుంటూ ఉన్నది, ఆలోచనలు తెలుసుకుంటూ ఉన్నది, మనస్సులో ఏర్పడే గుణాలను కూడా తెలుసుకుంటూ ఉన్నది. ఈ ప్రకారముగా ఆ తెలుసుకునేటువంటి స్వరూపమునే ఆత్మ అన్నారు, దాన్నే పరమాత్మ అన్నారు, దాన్నే బ్రహ్మము అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా బ్రహ్మము అనబడేటువంటిది సమస్త ఉపాధులలో ఆకాశములాగా చేరి ఉంది. ఇది సమస్త ఉపాధులలో ఆకాశములాగా ఆ బ్రహ్మం అనేటువంటిది కూడా చేరి ఉన్నది. ఇది మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. మత్తః పరతరం నాన్యత్, మత్తః నాకంటే పరతరం వేరుగా,
కించిత్తు కొంచెము కాడ నా అస్థి లేదు అంటాడు పరమాత్మ. ఎట్లా అని చెప్పనే మాటకి సూత్రే మణిగణ ఇవ, ఆ సూత్రమునందు మణులు గుర్చబడినట్లుగా, అనగా దారము యొక్క ఆధారముతో మణులన్నీ కూడా మణిమాలగా రూపకల్పన చెందింది. మణులన్నీ కూడా మణిమాలగా పిలువబడుతుంది అని చెప్పనంటే దాంట్లో దారం అనేది ఆధారముగా ఉన్నది అనేది పరమాత్మ ఇక్కడ ఉదాహరణగా చూపిస్తున్నటువంటి యొక్క అంశం. ఎందుకంటే దృష్టాంతం చెప్తేనే మనకి ద్రాష్టాంతకం అర్థమయ్యే అవకాశం ఉంటుందని చెప్పుకున్నాం ఇందాక. ఈ దృష్టాంతం ఇది లోకంలో అందరికీ కూడా తెలిసినటువంటి అంశం కాబట్టి మణిమాల అన్నప్పుడు ఒకవేళ మనకి దాని విషయంలో అవగాహన లేకుండా ఉండవచ్చు. పూలమాల అనండి. పూలమాల అంటే అందరికీ అవగాహన ఉంటుంది కాబట్టి అనేక పూలు అనేటువంటి వాట్ల చేత గుర్చబడి ఉన్నప్పుడు అది పూలమాలగా ఉన్నటువంటిది. కాబట్టి ఆ పూలు మాలత్వమును పొందాయి అని చెప్పనంటే లోపల దారం ఆధారంగా ఉండటం కారణంగా. ఇది పరమాత్మ మనకి పారమార్థిక అంశాన్ని చెప్పటానికి ఒక ఉదాహరణ మన ముందు ఆయన గారు ఉంచిన విధానము. మత్త పరతరం నాణ్యతో, మత్త బ్రహ్మమునకు నాకంటే పరతరం వేరుగా, కించిత్తు కూడా అంటే అర్థం ఏమిటి? సమస్త జీవులు కానీ సమస్త దేవతల కానీ అందరి యందు కూడా ఆ బ్రహ్మమే ఉన్నది. ఏం అంభోజాసనుడాది కాగల తృణపర్యంతంబు విశ్వాత్ముడై ఉండ ప్రోఢ విపుల స్తంభంబునందుండడే, స్తంభాంతరగతుడై ఉండుటకునే సందేహమున్ లేదు, నిర్దంభత్వంబున నేడుగానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అనేటువంటిది భాగవతంలో చెప్పేటువంటి యొక్క అంశము. అంభోజాసనుడాదిగాగల తృణపర్యంతంబు, అంభోజాసనుడు బ్రహ్మదేవుని మొదలు గడ్డి పరక వరకి అంటాడు. తృణపర్యంతంబు విశ్వాత్ముడై ఉండా, తృణపర్యంతంబు ఆ బ్రహ్మమే ఉందనేటువంటి మాట. అంభోజాసనుడు అంటే బ్రహ్మ పర్యంతం. బ్రహ్మం అంటే సకల దేవతలు వస్తారేక. బ్రహ్మ అనే విషయం చెప్పినప్పుడు ఇంద్రుడు, అగ్ని, వాయువు మొదలగు అన్ని అందరి దేవతలను చెప్పుకోవాలేక. బ్రహ్మనే చెప్పినప్పుడు మరి ఈ దేవతలు చెప్పుకునే విధానం కాదా అంటే అగ్ని యందు ఆ యొక్క బ్రహ్మమే, వాయువు యందు ఆ బ్రహ్మమే, ఇంద్రుని యందు ఆ బ్రహ్మమే, అన్ని ఉపాధులే. మత్త పరతరం నాణ్యతు అని అంటం కారణంగా నాకంటే బ్రహ్మముకు, శుద్ధ బ్రహ్మము కంటే అన్యముగా ఏది కూడా లేదన్నమాట. అన్ని ఉపాధులే. దేవత దేహాలు కూడా ఉపాధులే, మానవ దేహాలు ఉపాధులే, పశు దేహాలు ఉపాధులే. మరి ఇట్లా చెబుతూ కించిత్తు అనే పదం వాడాడు. కించిత్ అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్న జీవులు విశ్వంలో ఉన్నాయి. అట్టి సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటి మరి జీవులు కూడా బ్రహ్మము యొక్క అధిష్టానమునందే ఉన్నాయి అని అర్థం. అందువల్ల ఈ ప్రకారముగా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క స్వరూపం కాబట్టి అది అన్నింటికీ ఆధారముగా అధిష్టానముగా ఉన్నటువంటి స్వరూపం కనుక అలాంటి ఆ స్వరూప అవగాహన, స్వరూప మరి పరిస్థితి తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మానవులు మోహానికి గురై తన స్వరూపమునందు విస్మృతి చెంది, తన స్వరూప విషయమునందు విస్మృతి చెంది ఈ యొక్క దేహము యొక్క ఆకారమునందు తన యొక్క ఉనికిని ఆపాదించుకొని ఈ దేహమే నేనని చెప్పి అనుకోవటం కారణంగా అలాంటి దేహాకృతినే మరి దేవుని యందు ఆరోపితం చేసినటువంటి అంశము అది. ఇదొక భ్రమా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము. భగవంతుని యొక్క విషయంలో
మానవుడు భ్రమను పొంది ఉన్న విధానం ఏమిటా భ్రమ అని చెప్పనంటే, తాను ఈ దేహానికి అధిష్టానముగా, ఇంద్రియాలకు అధిష్టానముగా, మనస్సుకి అధిష్టానముగా, శరీరములో ఉన్నటువంటి అన్నింటికీ కూడా అధిష్టానముగా ఉన్నటువంటి ఏ యొక్క చేతన స్వరూపం ఉన్నదో ఆ చేతనాత్మకమై ఉన్నటువంటి స్వరూపమే తానై ఉండి దాని యొక్క విషయంలో విస్మృతి చెంది దాని యొక్క విషయంలో సరైన అవగాహన లేని కారణంగా బయట కనబడేటువంటి యొక్క ఆకృతి ఎందే, ఆకారమునందే తన యొక్క ఉనికిని అధ్యస్థం చేసుకున్నాడు, ఆరోపితం చేసుకున్నాడు. ఈ దేహాకృతిగా ఉన్నటువంటిది నేనని చెప్పనే భావనగా భావించుకుంటూ ఉన్నాడు. అలాంటి ఆ భావనే భగవంతుని యందు కూడా ఆరోపితం చేశాడు. ఒక ఆకారాన్ని కల్పన చేసుకున్నాడు. ఇది లోకంలో భగవద్ విషయంలో జరుగుతున్నటువంటి ఒక భ్రాంతి రూపమై ఉన్నటువంటి ఒక భావన. కాబట్టి తాను అనేటువంటిది తన యొక్క ఉనికి తెలుసుకోవాలని చెప్పి అన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటువంటి యొక్క అంశము ఏమి? సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థ కనుక పోయినట్లయితే అక్కడ ఉన్నావా లేదా అంటే ఉన్నాను అంటాడు. నిద్రా సమయంలో సుషుప్తి అవస్థలో ఉన్నావా అని అంటే ఏమంటాం? ఉన్నాను అంటాం. మరి ఆ ఉన్నటువంటి యొక్క ఆ స్వరూపం నువ్వు ఈనాడు చూసేటువంటి ఈ స్వరూపం దానికి దీనికి ఏమైనా పోలిక ఉన్నదా అని చెప్పన్నట్లయితే నిద్రా సమయంలో ఈ శరీరము యొక్క అస్తిత్వమే లేదు. ఈ శరీరం పూర్తిగా జడమై పడిపోయింది. ఈ దేహములో ఏ కదలికలు లేవు, ఏ అవయవాలలో కదలికలు లేవు. అది కేవలం మరి జడమై పడిపోయిన పరిస్థితిలో నీవు ఎట్లా ఉన్నావు అంటే కేవలం ఆనందాన్ని ఆస్వాదించేవాడివిగా, ప్రశాంతముగా, సుఖస్వరూపముగా లోన ఉన్నటువంటి వాడివి. నువ్వు తిరిగి మరలా జాగ్రత్త అవస్థకు వచ్చాక చెబుతావు ఎంత బాగా నిద్రపట్టిందో, లోపల ఎంత హాయిగా ఉన్నదో, ఎంత ఆనందంగా ఉన్నదో, ఎంత సుఖంగా ఉన్నదో, ఎంతో హాయిగా ఉన్నా అని చెప్పేసి తన యొక్క అనుభవాన్ని, ఎక్కడో లోపల ఉన్న అనుభవాన్ని అక్కడి నుంచి బయటికి వచ్చి చెబుతూ ఉన్నాడు. అంటే మరి అక్కడ ఉన్నదెవరు? ఆడకి పోయిన తర్వాత అక్కడ ఉన్నదెవరు? ఆడ ఉన్న అనుభవాన్ని తెలుసుకున్నదెవరు? తాను ఆనందంగా ఉన్నాననేటువంటి విషయం ఎట్లా తెలియబడింది? అక్కడ తాను ఉండబట్టి ఆ ఉన్నటువంటి యొక్క ఆ ఉనికి నిద్రా సమయంలో పడిపోయినటువంటి యొక్క ఈ దేహానికి ఎలాంటి సంబంధం లేదు. కనుక దేహము నిద్రా సమయంలో పూర్తిగా జడమై పడిపోయింది. పడిపోయినా కానీ లోపల తాను ఉన్నటువంటి వాడై, లోన ఎక్కడో ఉన్నటువంటి యొక్క తాను అస్తిత్వ భావన కలిగి, ఉనికి కలిగి, సత్తా మాత్రం కలిగి, స్వప్రకాశత్వం కలిగి, జ్ఞానత్వం కలిగి అట్టి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నటువంటి వాడు విషయం చూసినట్లయితే మరి తాను అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా సమగ్రముగా తెలియబడుతుంది. ప్రత్యక్షముగా రోజు కానవచ్చేటువంటి యొక్క అంశాన్ని చూసినప్పుడు మహాత్ములు యోగ సమాధిలో దర్శిస్తూ ఉన్నారు. మనం ఆ మార్గములో పోయిన అనుభవం మనకు లేదు. మహాత్ములు చెప్పేటువంటి ఈ అష్టాంగ విధాయకాలుగా ప్రయాణం చేసి యోగ సమాధిని పొంది ఏ యోగ సమాధిలో తాను బ్రహ్మము అనేటువంటి విషయాన్ని పూర్ణముగా అనుభవం చేసుకుని బయటికి వచ్చి అంటూ ఉన్నారు, అహం బ్రహ్మాస్మి అని చెప్పారు మహావాక్య విధానముగా. అది యోగ సమాధిని పొంది ఉన్నటువంటి మహాత్ములకు సంబంధించిన అనుభవము. అది అందరికీ ఉన్నదా అంటే అందరికీ లేదు.
అది కేవలం యోగా సాధనలను శీలించి యమనియమాదులను పాటించి హంస యొక్క ఆశ్రయం ద్వారా లోనికి ప్రయాణం చేసి పోయినటువంటి వాళ్ళు యోగ సమాధిని పొందినటువంటి వారికి మాత్రమే తెలియబడుతున్నటువంటి అంశము. వాళ్ళు చెబుతూ ఉన్నారు, నేను నామరూప రహితుణ్ణి, సచిదానంద స్వరూపుణ్ణి, నేను బ్రహ్మానంద స్వరూపుణ్ణి, నేను బ్రహ్మస్వరూపుణ్ణి అనే విధానంగా వాళ్ళు అనుభవరూపకముగా చెప్తున్నటువంటి యొక్క అంశం అన్నమాట. అట్టి అనుభవం మనకు లేకపోయినా కానీ ఆ అనుభవం వంటి అనుభవం మనకి రోజు నిద్ర విషయముగా వస్తుంది కనుక మనం కూడా నిద్ర అనేటువంటి అంశాన్ని ఉదాహరణగా తీసుకుని నేనెవరో అనే విషయాన్ని మనం గుర్తించుకోవచ్చు. ఎందుకంటే నేననేటువంటిది ఈ శరీరం నేనని చెప్పన్నట్లయితే శరీరం పడిపోయినప్పుడు నేననేది ఉండకూడదు. నేను శరీరము అన్నప్పుడు నిద్రా సమయంలో ఆ శరీరం పడిపోయినప్పుడు ఇక మనకి నేననేటువంటి యొక్క ఉనికి ఉండటానికి అవకాశాలు లేవు. కానీ ఏమంటున్నావంటే నిద్రపోయినా కానీ నేను ఉన్నానని చెప్పి అంటూ ఉన్నావు. నిద్రపోయినప్పుడు నేను ఉన్నాను. ఆ ఉన్నటువంటి యొక్క నేను లోన ఏర్పడ్డటువంటి స్వప్నాలని గుర్తించేవాడిగా ఉన్నాను. ఒకవేళ స్వప్నములు లేకుండా ఉన్నప్పుడు కూడా ఏమీ తెలియకుండా పోయింది అన్నటువంటి జ్ఞానాన్ని కూడా నేను పొందుతూ ఉన్నాను. ఉదయం లేచిన తర్వాత చెప్తాం, నిద్రపోయానండి, అసలు నాకేమీ తెలియదు అనే మాట వాడుతూ ఉంటాం. నిద్రపోయాను కానీ నాకేమీ తెలియదు అంటున్నావు అంటే మరి ఏమీ తెలియదు అనేది కూడా తెలిసింది కదా. ఏమీ తెలియదు, నాకేమీ తెలియలేదు అని చెప్పి అంటున్నావు అంటే ఏమీ తెలియలేదు అన్నది తెలిసేగా మాట్లాడుతుంది. ఏమీ తెలియదు అనేటువంటి దానిలో నువ్వు ఉన్నావు కాబట్టి దాన్ని తెలుసుకుంటూ ఉన్నావు. ఆ తెలుసుకునేటువంటి యొక్క నీవు ఎట్లా ఉన్నావు అంటే ఏమీ తెలియటం లేదనేటువంటి తెలుసుకునేవాడుగా అక్కడ నేను ఉన్నాననేటువంటిది. అయితే ఏమీ తెలియలేదు అని చెప్పి అన్నట్లయితే జాగ్రత్తావస్థ ఎందు ఉండి జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు పంచేంద్రియ సహకారముతో ఏ యొక్క శబ్దస్వరిషాది విషయములు తెలియబడ్డాయో ఆ తెలియబడ్డటువంటి యొక్క విషయాలు అక్కడ తెలియబడటం వల్ల ఏ యొక్క స్వప్నావస్థలో ఉన్నప్పుడు స్వప్నావస్థలో ఏ యొక్క దృశ్యాలు కారం వచ్చాయో అట్టి ఆ దృశ్యాలు అక్కడ తెలియబడటం వల్ల కనుక జాగ్రత్త సంబంధమై ఉన్నటువంటివి కానీ స్వప్న సంబంధమై ఉన్నటువంటివి కానీ ఈ రెండు కూడా తెలియబడే విధానం లేకపోవటమే అది వాడనే మాట నాకేమీ తెలియదండి అంటాడు. కారణం ఏంటి అంటే తెలుసుకోవాలని చెప్పాలంటే ఇంద్రియాలు ఉండాలి, అటనే మనస్సు ఉండాలి. ఇంద్రియాలు ఉంటే బయట ఉన్నటువంటి విషయాలు తెలియబడతాయి. మనస్సు ఉన్నట్లయితే లోపల ఉన్న స్వప్నాలు గోచరిస్తాయి. ఇంద్రియములు లేకపోవటం వల్ల బయట ఉన్న విషయాలు తెలియబడాల. మనస్సు అనేది పనిచేయకపోవటం వల్ల లోన ఉన్న స్వప్నాలు తెలియబడాల. అనగా ఇంద్రియాలు ఉన్నప్పుడే విషయములు గోచరిస్తాయి, మనస్సు ఉన్నప్పుడే స్వప్నములు గోచరిస్తాయి. కానీ ఇక్కడ నిద్రా సమయములు ఏమైంది అంటే ఇంద్రియములు జడమయ్యాయి, మనస్సు జడమైంది. కాబట్టి అట్టి ఆ జడమైన స్థితిలో తాను ఉన్నటువంటి వాడై అక్కడ కేవలం ఆనందాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ ఉన్నాడు, పరమానంద భరితుడై ఉన్నాడు. అట్టి ఆనందాన్ని పొందినవాడై తిరిగి మరలా జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత అబ్బా చాలా నిద్ర బాగా పట్టింది కానీ నాకేమీ కూడా తెలియకుండా పోయిందనే మాట వాడటము అని చెప్పనంటే తెలియపడకుండా పోయింది అనాత్మ. నీవు మాత్రం తెలుసుకుంటున్నటువంటి వాడవై అక్కడ ఉన్నావు. ఆ ఉన్నటువంటి యొక్క నీవు నీవెవరో అనేటువంటి విషయం తెలుసుకున్నట్లయితే అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే ఆ వస్తువే నేననేటువంటి యొక్క విషయం సుస్పష్టముగా తెలియబడే అవకాశము ఉంటుంది. అందువల్ల
ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే భగవంతుడు అన్నటువంటి మాట మీద మాట్లాడుకుంటూ ఉన్నాము. కాబట్టి భగవంతుడు అనేటువంటి యొక్క విషయం ఏంటంటే మానవుడు తన ఆకృతి యందు, తన ఆకారమునందు, తన శరీరమునందు ఒక ఒక దర్శన మాత్రముగా ఏ యొక్క భావం ఉన్నదో దానిని భగవంతుని యందు ఆపాదించాడు. తాను భ్రాంతిలో ఉన్నటువంటి వాడై దేవునిని కూడా భ్రాంతిలోనే పెట్టేశాడు. కాబట్టి ఆకృతి అనేటువంటిది శాశ్వతం కాదు, కొద్ది కాలం పాటు మాత్రమే ఉండేటువంటి యొక్క ఆకారము. ఈ ఆకారము అనబడే దానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే 3 దశలు ఉన్నాయి. ఎప్పుడైతే వృద్ధాప్యం అనేటువంటి దశను పొందిందో ఇక దాని ఉనికే లేదు, వెళ్ళిపోతుంది. అది తిరిగి మరలా ఏ యొక్క పృథివీ నుంచి, మట్టి నుంచి వచ్చిందో ఆ మట్టిలోకి పోయి మళ్ళా దేహం కలిసిపోతూ ఉన్నది. కనుక పృథివీ సంబంధమై ఉన్నటువంటి పార్థివ అంశముగా, పృథివీ అంశముగా ఏ దేహం అనేది ఏర్పడిందో తిరిగి మరలా ఆ దేహం తాను వచ్చినటువంటి కారణంలోకే ఈ కార్యమగు దేహం చేరిపోతూ ఉన్నది. అందువల్ల ఈ మధ్యకాలంలో వచ్చింది, మధ్యకాలంలోనే పోయింది. ప్రారబ్ధం ఉన్నంత వరకే ఉంటుంది, ప్రారబ్ధం అయిపోయిన తర్వాత దాని ఉనికి లేకుండా పోతుంది. కాబట్టి ప్రకారముగా పృథివీ అంశముగా ఏర్పడ్డటువంటి పార్థివ దేహం గమనించండి. కాబట్టి అది మరి చూసినట్లయితే ఈ ఘనీభవించేటువంటి విధానం పృథివీకి మాత్రమే ఉన్నది. ఇప్పుడు జలం ఉన్నది, ఈ జలము యొక్క విధానములో మన దేహం ఏర్పడలా, అగ్ని యొక్క విధానములో ఈ దేహం ఏర్పడలా, వాయువు యొక్క విధానములో ఈ దేహం ఏర్పడలా, ఆకాశము యొక్క విధానములో ఈ దేహం ఏర్పడలా. అంటే శరీరములో పంచభూత సంబంధమై ఉన్న అంశాలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా దేహము యొక్క ఆకృతి పృథివీ యొక్క అంశ విధానంగానే ఏర్పడింది, ఘనీభవించింది అది. కాబట్టి జలం ద్రవరూపకంగా ఉన్నది, అగ్ని భగవగా మండేదిగా ఉన్నది, వాయువు సంచార విధానముగా ఉన్నది. కనుక అవి ఘనీభవించే విధానంగా కాకుండా ఈ పృథివీ యొక్క అంశము నుండే ఈ దేహం అనేది ఏర్పడింది. పృథివీ యొక్క అంశములతోనే దేహం తిరిగి మరలా తన ఉనికిని నిలబెట్టుకుంటూ ఉన్నది. చివరికి ఆ పృథివీలోనే ఈ దేహం కలిసిపోతుంది. ఈ ప్రకారముగా ఉన్నటువంటి మృణ్మయమై, మట్టిమయమై, పృథివీ సంబంధమై ఉన్నటువంటి దేహము, దానికి ఉన్నటువంటి యొక్క ఆకృతి, దీనిని మనం భగవంతుని యందు ఒక ఆకృతిగా తీసుకువచ్చాం. అలాంటి యొక్క భగవంతుని కూడా ఒక రూప స్థాయిలో మనం దర్శించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ వాస్తవం చూసినట్లయితే నీవు ఈ యొక్క పార్థివ సంబంధమై ఉన్న దేహము కాదన్న విషయం మనకు అర్థం కావాలంటే మరి ఋషులు చెప్పినటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి. పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతను దాన్ని అవగాహన చేసుకోవాలి. ఉపనిషత్తుల విషయములో అవగాహన లేని కారణంగా భగవద్గీత దాని యందు అవగాహన లేని కారణంగా మనం కేవలం భ్రాంతికి గురై మన యొక్క అందుబాటులో ఉన్నటువంటి, మన కండ్లకు గోచరించేటువంటి ఈ క్షణభంగురమై నశ్వరమయ్యేటువంటి యొక్క శరీర ఆకృతి యందు నేననేటువంటి యొక్క భావమును ఆరోపితం చేశాము. అదే రూపాన్ని భగవంతుడనే విషయముగా ఆరోపితం చేసి ఈ లోకములో అన్ని మతాలు ఇట్లాగే ఉన్నటువంటి విధానము. కాబట్టి అందుచేత ఇది తాత్విక అవగాహన లేని కారణంగా మనిషి యందు భ్రమా సంబంధమై ఉన్నటువంటి భావన ఏర్పడింది. కాబట్టి భ్రాంతి జన్యమై ఉన్నటువంటి యొక్క ఈ శరీర విధానము కాలగర్భంలో కలిసిపోయేదే. కానీ నేననేటువంటి యొక్క సత్తా మాత్రమై ఉన్నటువంటి ఆత్మ మాత్రం అది కలిసిపోయేది కాదు. కాబట్టి మనం విచారించినట్లయితే
ఉన్న పరమసత్యం గోచరిస్తుంది. నీవెట్లయితే ఈ పార్థివ దేహానికి లోపల ఇంద్రియాలకు, మనస్సుకి, బుద్ధికి, తెలివికి అతీతముగా చేతన స్వరూపుడవై, నామరూపరహితుడవై, ఇంద్రియ అగోచరుడవై నువ్వెట్లయితే ఉన్నావో అదే ప్రకారముగా భగవంతుడు కూడా అలాంటి యొక్క సత్తా మాత్రమై ఉన్నటువంటి స్వరూపము గనుక అది అన్ని శరీరాలకి అధిష్టానముగా ఉండటం కారణంగా స్వామివారి ఇక్కడ మత్తః పరతరం నాన్యతో కించిత్ అస్తి ధనంజయ అన్నాడు. ధనంజయ, మత్తః నాకంటే పరతరం వేరుగా, అన్యత్తు వేరుగా, కించిత్తు కూడా లేదు. మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాయవ, దారమునందు మణులు గుచ్చబడినట్లుగా విశ్వములో ఉన్నటువంటి అన్ని శరీరాలు అనగా మానవ శరీరాలు, ఇతర జీవుల శరీరాలు, అంటే దేవతా సంబంధమై ఉన్న ఆకారాలు అన్నీ కూడా మరి ఆ బ్రహ్మమును అధిష్టానముగా చేసుకునే ఉన్నటువంటి విధానం కనుక కాబట్టి లోకములో అందరూ కూడా బ్రహ్మము యొక్క అధిష్టానమునందు ఆరోపితమై గోచరించేటువంటి ఆకారములయందే భగవద్భావన కలిగి ప్రవర్తిస్తున్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా అట్టి ఆ బ్రహ్మము యొక్క సంబంధ అంశాన్ని చెప్పే విషయంలో ఎక్కడ అనేజత్తు ఏకం అంటూ ఉన్నారు. ఏకం అంటే సజాతీయ సంబంధము లేనటువంటిది, అందుచేత దానిని ఏకం అని చెప్పనన్నారు. అలాంటి యొక్క స్వరూప విధానం తెలుసుకున్నట్లయితే భగవద్ విషయములో ఏ యొక్క భ్రాంతి గురై ఉన్నారో ఆ భ్రమ నుండి అందరూ కూడా బయటపడే అవకాశము ఉంటుంది. అందరూ కూడా ఏకాత్మతా భావనతో జీవించే అవకాశం ఏర్పడుతుంది. మమాత్మ సర్వభూతాత్మ, మమాత్మ నాలో ఉన్న చేతనమే అందరిలో ఉన్న చేతనం అనే భావన. కాబట్టి శరీర సంబంధమై ఉన్న భావాల్లోకి ప్రవేశించాం కాబట్టి అందరి యందు విద్వేషాలు ఏర్పడుతూ ఉన్నాయి, అందరి యందు భేదభావాలు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ ఆత్మ యొక్క భావనగా చూసినట్లయితే అందరి స్వరూపం నేనే అనేటువంటి భావన వస్తుంది. దాని ద్వారా సమసమానత్వము కలిగే అవకాశము ఏర్పడుతుంది. ముఖ్యంగా భగవంతుడు అనబడేటువంటి యొక్క విషయములో ఏ భ్రమలకు గురయ్యామో అట్టి భ్రమల మొత్తం పోయే అవకాశం ఏర్పడుతుంది. అందరూ భావించేటువంటి యొక్క ఏ యొక్క భావన భగవద్భావన ఉన్నదో ఆ ప్రకారంగా చూసినట్లయితే అందరి దేవుడు ఒక్కడే అని అర్థం. అందరి దేవుడు ఒక్కడే. ఎందుకంటే మరి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే భగవంతుడు కాబట్టి. ఇప్పుడు చూడండి, అందరి ఆకాశం ఒక్కటే, అవునా కాదా? ఏ దేశాలలో ఉన్నా కానీ, ఏ మతస్థులై ఉన్నా కానీ, క్రైస్తవులైనా, ఇస్లామికులైనా, బౌద్ధులైనా, జైనులైనా, కాపాలికులైనా, ఎవరైనా కానీ అందరి ఆకాశం ఒక్కట, ఎవరి ఆకాశం వాళ్ళదా? ఇది విషయం అన్నమాట. అందరికీ కూడా అందరి ఆకాశం ఒక్కటే అయినప్పుడు మరి అందరి భగవంతుడు కూడా కాడా? ఇది గమనించాల్సిన అంశము. మా ఆకాశం వేరండి, మీ ఆకాశం వేరు అంటారా? క్రైస్తవులు కానీ, ఇస్లామిక్ వాళ్ళు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, అయ్యా మీరంతా కూడా వైష్ణవులు, మీ ఆకాశం వేరు, మేమంతా శైవులము, మా ఆకాశం వేరు, మీరంతా బౌద్ధులు, మీ ఆకాశం వేరు, మేమంతా జైనులం, మా ఆకాశం వేరు అని చెప్పని అంటారా? జైనులకైనా, బౌద్ధులకైనా, వైష్ణవులకైనా, శైవులకైనా ఎవరైనా కానీ అందరికీ కూడా ఒకే ఒక్క ఆకాశము. అటనే ఇస్లామిక్ మా గాలి వేరు, మీ గాలి వేరు, బౌద్ధులు మా గాలి వేరు, జైనులు మీ గాలి వేరు అంటారా? ఎవరి గాలి వాళ్ళకే ఉన్నదా? అందరి గాలి ఒకటేనా? అందరి గాలి ఒకటే, అందరి ఆకాశం ఒకటే. మరి ఈ ప్రకారముగా మరి భౌతికముగా ఉన్న విధానములో అందరి ఆకాశం ఒకటే అన్నప్పుడు, అందరి గాలి ఒకటే అన్నప్పుడు అందరి దేవుడు
ఒక్కడగాడ. ఇది మనిషిలో సరైనటువంటి యొక్క అవగాహన లేని కారణంగా మరి ఈ విధముగా భావన ఏర్పడుతూ ఉన్నది. అందరి గాలి ఒక్కటే, అందరి సూర్యప్రకాశం ఒక్కటే, అందరి చంద్రప్రకాశం ఒక్కటే. కాబట్టి మా సూర్యుడు వేరు, మీ సూర్యుడు వేరు, మా చంద్రుడు వేరు, మీ చంద్రుడు వేరు అనేటువంటి విధానం అంతా కూడా కేవలం భ్రమ. అందరి చంద్రుడు ఒకటే, అందరి సూర్యుడు ఎక్కడ ఉన్నా కానీ ఆ ప్రకాశం అందరికీ వర్తింపబడుతుంది. ఏ దేశంలో ఉన్న వాళ్ళకైనా ఆ దేశంలో ఆ సూర్యుడు అందరి ఒకే సూర్యుడు. ఒక సూర్యుండు సమస్త భూతములకు తానొక్కొక్కడైతోచు పోలిక అని భాగవతం చెబుతున్నమాట. అట్లా సర్వాంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు కూడా అందరికీ కూడా ఒక్కడే. ఈ విషయాన్ని కాస్త చక్కగా అధ్యయనం చేసినట్లయితే తెలియబడుతుంది. దాని కారణంగా ఎవరైతే భగవద్ విషయంలో భ్రమను చెంది ఉన్నారో ఆ భ్రమల నుంచి బయటపడే అవకాశం వస్తుంది. అందరూ కూడా సమసమానత్వముగా ఏకాత్మతా భావనగా అందరి భగవంతుడు ఒక్కడే అనేటువంటి భావన ఈ యొక్క విచారణ ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఏకం యజ అనేజత్తు ఏకం అని అంటారు. కాబట్టి ఏకం అని చెప్పి అన్నప్పుడు అది సజాతీయ సంబంధములైనటువంటిది. రెండు లేవు, ఒకటే ఉన్నది. రెండంటే రెండు పశువులు ఉంటే సజాతీయత, ఇద్దరు బ్రాహ్మలు ఉంటే సజాతీయత, రెండు పక్షులు, రెండు మానవులు, ఇద్దరు మానవులు ఉంటే సజాతీయత. ఇతడు మానవుడే, అతడు మానవుడే, ఇతడు బ్రాహ్మడే, అతడు బ్రాహ్మడే, ఇది గోవే, అది గోవే, ఇది ఏనుగా, అది ఏనుగా అనేవన్నీ కూడా సజాతీయత కింద వస్తాయి. కనుక రెండు అనేటువంటి యొక్క అంశము వ్యావహారికములో ఉన్నదే కానీ రెండు అనేటువంటి యొక్క అంశము పారమార్థికములో లేదు. ఏమి ఈ రెండు అనే అంశము పారమార్థికములో లేదు, బ్రహ్మములో లేదు. కాబట్టి అందరూ కూడా ఆ బ్రహ్మము యొక్క అంశమే అయి ఉన్నారు. కాబట్టి మనకు శాస్త్రం చెప్పే మాట ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనేది కూడా వేదవాక్యము. అందువల్ల ఇక్కడ ఈశావాస్యములో అనేజత్తు అనే మాట ముందు చెప్పాడు. ఏజత్తు దాంట్లో కదలికలు లేవు అనేటువంటి విషయము బ్రహ్మమును సూచిస్తూ ఉన్నది. కదలికలు అనేటువంటివి ప్రకృతి యందు ఉన్నాయి. వాయువులో కదలికలు ఉన్నాయి, అగ్నిలో కదలికలు ఉన్నాయి, జలములో కదలికలు ఉన్నాయి, పృథివిలో కదలికలు ఉన్నాయి. విశ్వములో అనాత్మ వస్తువులలో అన్నింటి యందు కూడా కదలికలు ఉన్నాయి. ఇది అనాత్మ వస్తువులు కాబట్టి అవి కదలికలతో ఉండే విధానము. పారమార్థిక బ్రహ్మములో ఏ కదలిక లేదు కాబట్టి ఏజత్తు అన్నాడు. రెండవది ఏకం అనే పదంతో సూచించినప్పుడు అది భగవంతుడు ఒక్కడే అనేటువంటి మాట. కాబట్టి మానవుడు స్వరూప విధానం తెలియక ఆ యొక్క బాహ్యములో ఉన్నటువంటి యొక్క శరీర ఆకృతి యందు తన యొక్క అస్తిత్వ భావన పెట్టుకోవటం కారణంగా ఇలాంటి పరీక్షణ భావాలు పొంది, పరిమిత భావాలు పొంది, దేహము యొక్క భావనతో భగవంతుని యందు కూడా దేహ భావనే ఆపాదింపజేసుకొని ఇట్లా అందరూ కూడా భగవద్విషయములో విభేదములు చెంది మరి భ్రాంతిలో పడి పోతున్న విధానం కనుక అట్టి భ్రాంతి తొలగిపోయి యథార్థ మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పి అన్నట్లయితే ఆ సత్య శోధన, సత్య అవగాహన అనేది పొందగలిగితే ఈ భ్రమల మొత్తం పోయే అవకాశం ఏర్పడుతుంది. అనేజత్తు ఏకం మనసః జవీయః నైనద్దేవాః ఆప్నువన్ పూర్వం అర్షతు తద్ధావతః అన్యాన్ అత్యేతి తిష్టతు తస్మిన్ ఆపః మాతరిష్వా దధాతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.